హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే మైసూర్ ప్యాలెస్ గురించి తెలుసుకుందాం. అండ్ లోపల ఏంటి అండ్ ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ ఎంత, దీనికి గైడ్ ఉన్నారా, ఏ లాంగ్వేజెస్లో ఉన్నారు, అండ్ పార్కింగ్ ఎంత, ఎన్ని ఏకర్స్, ఏమేమి ఉంటాయి ఇందులో అన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా వ్లాగ్స్ అన్నీ చూడాలి అనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నచ్చితే మీ బుజ్జి చేతులతో ఒక లైక్ చేసేయండి. ఈ మైసూర్ సిటీలో ఉన్న ఈ మైసూర్ ప్యాలెస్ని 1912లో నిర్మించారంట. ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక 15 years టైం పట్టిందంట. మనకి దీనికి గైడ్ కూడా ఉంటారు. కావాలి అంటే మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. మేమైతే నార్మల్ తెలిసిన అంకుల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గైడ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో అలానే ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ గైడ్కి ఫీజు ఉంటుంది. 5 మెంబర్స్కి అయితే 300, 5 to 10కి అయితే 400 అలా ఉంటుంది. మనం పే చేయాలి. ఏ లాంగ్వేజ్లో అయినా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ప్యాలెస్ని ఇక్కడ వాళ్ళందరూ ఒక దేవాలయంలో భావిస్తారు. సో స్లిప్పర్స్ ఏమీ అలౌ లేదనమాట. సో ఇక్కడైతే మనం ఎంటర్ అయిపోయాం. అండ్ మనకి స్టార్టింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, పంచలోహాలతో చేసిన అమ్మవారి విగ్రహాలంట. దానికి పూజ కూడా చేస్తారు మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ ఆ పక్కన ఒకటి కోటలా ఉంది కదా, అదైతే 200 years బ్యాక్ ఆ బిల్డింగ్లో మ్యారేజ్ అవుతున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ వల్ల అది కాలిపోయింది. అండ్ ఈ సైడ్ ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు వైట్ రాళ్ళతో చేసినవి అవి గిఫ్ట్ కింద ఇచ్చారంట. అండ్ ఇక్కడ ఒక ప్యాలెస్లో గోల్డెన్ కలర్తో కనిపిస్తుంది కదా, అదైతే మనకి 1897లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఉన్న ప్యాలెస్ అనమాట. అది 1912లో కంప్లీట్ చేశారు. ఆ వైట్ స్టోన్స్తో ఆ బొమ్మలన్నీ వైట్ ఇటాలియన్ మార్బుల్స్. ఇదేమో వినాయకుని మండపం అంట. అండ్ మనమైతే నెక్స్ట్ చూసేదేమో వైట్ కలర్ ఐడల్స్ ఉన్నాయి కదా, అవన్నీ రాజస్థానీ మార్బుల్స్తో చేశారనమాట. మొత్తం దేవుళ్ళందరూ హిందూ దేవుళ్ళ అందరివి. నేను మీకు అర్థమవడం కోసం వీడియోని కొంచెం స్లో చేసి చూపిస్తున్నా క్లియర్గా. ఇక్కడైతే చూడడానికి అంటే ఈ ప్యాలెస్లో ఈ మహారాజులది స్టోరీ అండ్ ఏం చేస్తారు ఇవన్నీ కట్టించినవి దర్బార్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఇంకా కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ అంటే ఏం లేవు, అన్నీ దీనికి సంబంధించినవి అనమాట. సో లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాము. ఇదేంటి అంటే ఇది ఒక రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్ అనమాట. ఇది 110 years బ్యాక్ కట్టించారు, అప్పటి నుంచి ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హాల్ అంతా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది వచ్చినా సరే వీళ్ళు చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ పిల్లర్స్ అన్నీ సిమెంట్తో చేశారు అని అనుకుంటున్నారా మీరు కూడా నాకులాగా? అలా అయితే పప్పులో కాలేసినట్టే. ఈ పిల్లర్స్ అన్నీ కూడా క్యాస్ట్ ఐరన్తో చేశారు. ఏది కూడా తుప్పు పట్టదంటండి. ఎన్ని ఇయర్స్ అయినా సరే అలానే ఉంటాయంట. పిల్లర్స్ని స్కాట్లాండ్ నుంచి తెప్పించారంట వీటి కోసం. అండ్ ఫ్లోర్ టైల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా, సిరామిక్ టైల్స్ అంట. అవి ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. నేను నాకు వీలైనంత వరకు ఫొటోస్ని అండ్ వీడియోస్ని కొన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ పెయింటింగ్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అవి 1931 నుంచి 1944 వరకు ఒక 6 members అందరూ కలిపి వేసారంట. మొత్తం అవి టోటల్ 26 పెయింటింగ్స్ వేశారు. ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా రియల్ ఇన్సిడెంట్సే అంట. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఇవి డిఫరెన్స్ తీసుకొని చేశారంట. అక్కడ మనకు కనిపిస్తున్నారు కదా ఒక బ్లాక్ అండ్ వైట్ ఒక్క సింగిల్ ఫోటో. ఆమె రాయల్ ఫ్యామిలీ రాణి అనమాట. తన హస్బెండ్ అర్లీగా చనిపోయారంట. బట్ 5 members వాళ్ళ పిల్లలు అటు సైడ్ కనిపించారు కదా మీకు, వాళ్ళు పిల్లలు పెద్ద అయ్యేంత వరకు రాజ్యం అంతా ఈమె లీడ్ చేసింది. అసలు నిజంగా చెప్పాలి అంటే అసలు స్ట్రాంగ్ లీడర్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా హడయర్ అని, ఆయన రాజు మొత్తం చాలా డెవలప్ చేశారంట. ఇండస్ట్రీస్ డెవలప్ చేశారంట. మైసూర్ అంతా చాలా డెవలప్ అయింది. చాముండేశ్వరి టెంపుల్కి కూడా చాలా డెవలప్ చేశారంట. ఇక్కడ శారీ చూస్తున్నారు కదా రెడ్ కలర్, ఆమె రాణి అన్నాను కదా, అవి 16 గజాలంట శారీ. అది కాలు కూడా అప్పట్లో కనిపించేవారు కాదంట మనకి. ఈ రూమ్ మొత్తం రాజుగారు ఫ్యామిలీ పిక్సే ఉంటాయి, కింద డీటెయిల్స్ కూడా ఉంటాయి. నేను మ్యాక్స్ కవర్ చేశాను, కొన్ని కవర్ చేయలేకపోయాను బికాజ్ చాలా క్రౌడ్ ఉండే సమ్మర్ హాలిడేస్ కాబట్టి. వీళ్ళందరికీ కూడా కులదేవత చాముండేశ్వరి దేవి అనమాట. అక్కడ రాజు చాలా అంటే చాలా డెవలప్ చేశారని కదా, ఆయన వచ్చాక ఎక్కువ మైసూర్ అంతా డెవలప్ అంతా అయిందంట. ఫ్యామిలీ పిక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అది బ్రిటిష్ వాళ్ళ ఫొటోస్ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. అసలు చాలా క్రౌడ్ ఉన్నారండి. బట్ నేనైతే మ్యాక్సిమం కవర్ చేశాను కొన్ని.
సో ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మొత్తం తెలుసుకుందాం. మనకి కొన్ని తెలియనివి ఉంటాయి కాబట్టి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి బాక్సెస్, ఇవన్నీ కూడా టీక్ వుడ్ అండ్ సిల్వరే అంటండి. అవన్నీ ఇన్విటేషన్ బాక్సెస్ అండ్ గిఫ్ట్ బాక్సెస్ కూడా అంటే వేరే ప్యాలెస్కి వెళ్ళినప్పుడు రాజులు ఇచ్చిన గిఫ్ట్స్, వీళ్ళు ఇన్విటేషన్ ఇచ్చినవి అవన్నీ కూడా క్లబ్ చేసి అక్కడ పెట్టారు. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అది రథోత్సవం చాముండేశ్వరి టెంపుల్ దగ్గర వన్ ఆఫ్ ద మెయిన్ పెయింటింగ్ అనమాట. అండ్ ఇదైతే సిల్వర్ చైర్ రూమ్. ఇక్కడ రాయల్ లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ అంట ఇదంతా. సో ఏ ఫంక్షన్ అయినా కూడా ఇక్కడే రెడీ అయ్యేవారు అనమాట. డ్రెస్సింగ్ టేబుల్స్, అన్ని చైర్స్, సిల్వర్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ మీరు మధ్యలో చూస్తున్నట్టయితే అది కింద కూడా ఎలిఫెంట్స్ వచ్చి మధ్యలో ఒక ప్యాలెస్లా వచ్చిందనమాట. 2 సిల్వర్ చైర్స్ ఉన్నాయి. అంతా పైన కూడా చూడండి, అసలు మొత్తం టేక్ వుడ్, అసలు ఎక్సలెంట్ ఉంది నన్ను అడిగితే. ఇది కూడా ఒక టేక్ వుడ్ వాల్ అంతా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా ఒక సెట్ వేసారనమాట. ఇక్కడ కూడా వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ ప్యాలెస్లో కూడా మనకి 25% అలౌ చేస్తారు విజిట్ చేయడానికి. 75% రాజు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారంట. సో వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వేరే రాజులు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రాజులు ఇచ్చిన గిఫ్ట్స్ అంట. ఇవన్నీ కూడా వాళ్ళు ఇలా దాచుకొని ఇలా ఉంచుకున్నారు ఒక మెమోరీస్ కింద. ఇక్కడ దసరా టైంలో కూడా మొత్తం అందరికీ ఎంట్రీ ఉంటుందంట. రథోత్సవం అండ్ చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినవన్నీ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ వరకు ర్యాలీ అయితే పెడతారంట. ఆల్రెడీ మీరు రాజు పిక్ చూసారు కదా, అక్కడిది ఆయనే రాజా అనమాట కొన్ని ఇయర్స్ వరకు. ఇప్పుడైతే మీరు చూస్తుంది ఇదైతే ఆడియన్స్ హాల్. ఇది మొత్తం టోటల్ 42 పిల్లర్స్ ఉంటాయి. అసలు సెట్ వేసినట్టే అసలు చాలా అంటే చాలా బాగుందండి అసలు. ఇదంతా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది పబ్లిక్ దర్బార్ హాల్ అనమాట. పైన అంతా దశావతారాలతో పెయింటింగ్ అంతా చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ అయితే జెంట్స్ కూర్చునే వాళ్ళు, రైట్ సైడ్ లేడీస్ కూర్చునే వాళ్ళు అంట. ఏదైనా చెప్పాలి అంటే అలానే మధ్యలో కూర్చొని పబ్లిక్ అందరికీ చెప్పేవాళ్ళు అంట. ఇదంతా ఎలిఫెంట్స్కి ఆర్నమెంట్స్ దసరా టైంలో వేస్తారు. అండ్ దానికి తగ్గ స్టేట్ బ్యాంక్లో స్టోరీ. అండ్ ఇది ఎగ్జిట్ గేట్. సో నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్పానండి. ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్.